బ్రహ్మశ్రీ పత్రిజీ బయోపిక్ మూవీ మంగళగిరి అన్నపూర్ణ ఏసీ 2K థియేటర్లో జూలై 19వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రత్యేక షో ప్రదర్శించారు. మంగళగిరి పిరమిడ్ ధ్యాన కేంద్రం ఆధ్వర్యంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు బ్రహ్మశ్రీ పత్రిజీ జీవిత చరిత్రను ఈ ప్రాంత వాసులకు తెలియజేయాలనే ఉద్దేశంతో గత కొన్ని రోజులుగా విస్తృత ప్రచారం చేశారు. వివిధ రంగాల ప్రముఖులు ఉదయాన్నే మంగళగిరిలోని అన్నపూర్ణ థియేటర్కు విచ్చేశారు. ఓవైపు ధ్యాన విజ్ఞానాన్ని ప్రపంచానికి చాటిన బ్రహ్మశ్రీ పత్రిజీ జీవిత చరిత్ర తెలుసుకోవాలనే ఆసక్తి, మరోవైపు ఆత్మీయులను ఈ సందర్భంగా కలుసుకోవడం ఓ మధురానుభూతిని కల్పించింది ప్రేక్షకుల్లో. థియేటర్ వద్ద మంగళగిరి పిరమిడ్ ధ్యాన కేంద్రం సీనియర్ పిరమిడ్ మాస్టర్లు ప్రేక్షకులను సాదరంగా ఆహ్వానించారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్ దీపాల సాంబశివరావు అండ్ బ్రదర్స్ ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ పత్రిజీ బయోపిక్ మూవీ వీక్షించేందుకు విచ్చేసిన ప్రేక్షకులకు మినరల్ వాటర్ బాటిల్, బిస్కెట్లు అందజేసి సాదర స్వాగతం పలికారు. బ్రహ్మశ్రీ పత్రిజీ జీవిత చరిత్రను ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా తిలకించారు. దానికి లోక్టాంగ్ రంపా పిరమిడ్ ధ్యాన కేంద్రం అని నామకరణం చేయలేదు. ఎందుకంటే నా యొక్క గురువు లోక్టాంగ్ రంపా, ఆయన పేరు మీద ఉన్న ఈ యొక్క మొత్తం ప్రపంచంలో భూప్రపంచంలో ఏకైక ధ్యాన కేంద్రం ఈ లోక్టాంగ్ రంపా పిరమిడ్ ధ్యాన కేంద్రం ఉరవకుండా. సినిమా ప్రదర్శన ముగిసిన అనంతరం వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన ధ్యాన మిత్రులు ఆప్యాయంగా ఒకరినొకరు పలకరించుకున్నారు. మొత్తంగా ఈ ఆదివారం బ్రహ్మశ్రీ పత్రిజీ ప్రపంచానికి చాటిన శ్వాస మీద ధ్యాస సత్సంగం మరింత ముందుకు తీసుకువెళ్లటమే తమ ముందున్న కర్తవ్యంగా భావిస్తూ పిరమిడ్ మాస్టర్లు సంతోషం వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు బ్రహ్మశ్రీ పత్రిజీ మూవీ అన్నపూర్ణ థియేటర్లో వేయటం జరిగింది. మరి వందలాది మంది ధ్యాన మిత్రులు వచ్చారు. పత్రిజీ యొక్క బయోగ్రఫీ అంటే ఆయన జీవిత చరిత్ర ఎలా ఒక్కడిగా మొదలయ్యి ధ్యానాన్ని లక్షలాది మందికి పంపించారు. అలాగే 172 దేశాల్లో ఈరోజు ధ్యానం ఉంది. మరి భారతదేశంలోకి వచ్చేసరికి 10,000 పిరమిడ్స్ ఉన్నాయి. అట్లాగే వేలాది మంది మాస్టర్స్ ఉన్నారు, లక్షలాది మంది ధ్యానులు, పెద్ద పెద్ద పిరమిడ్స్ ఉన్నాయి. శ్రీ మహేశ్వర మహా పిరమిడ్ కట్టాల్లో ఉంది, బెంగళూరు పిరమిడ్ ఉంది, అట్లాగే వశిష్ఠ గౌతమ్ పిరమిడ్ ఉంది. వీటన్నిటినీ ఒక వ్యక్తి జేబులో రూపాయలు లేకుండా ఎలా సాధించాడు, ఎలా సంపాదించారు, ఇంతమంది ప్రేమ అభిమానం ఎలా పొందారు అనేది అందరూ తెలియజేయటం కోసమే ఈ మూవీ. ధ్యానులందరూ విచ్చేశారు. దీన్ని విచ్చేసిన ధ్యానులందరికీ, అట్లాగే థియేటర్ యాజమాన్యం వారికి, థియేటర్ సిబ్బందికి, అట్లాగే మీడియా సోదరులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్స్ మంగళగిరి వారి తరఫున మేము ఇక్కడ థియేటర్కి వచ్చాము. ఎందుకు అంటే పత్రిజీ యొక్క ఆశయాలు ఏంటో, ఆయన ఎలా ఈ మూమెంట్ని ధ్యాన జగత్తు చేయాలనే ఉద్దేశంతో, పిరమిడ్ జగత్తు, శాకాహార జగత్తు చేయాలనే 3 ఉద్దేశాలతో ఆయన ఈ భూమి మీదకి రావటం, ఆయన జన్మని ఉన్నంతకాలం దేశ విదేశాల్లో కూడా ఏ రోజు కూడా అహర్నిశలు కూడా శ్రమించారు దానికోసం. అయితే అటువంటి ఈ ఆయన భౌతికంగా దూరం అయిన తర్వాత ఈ 3 ఇయర్స్లో చాలామంది కొత్త వాళ్ళు ధ్యానులు వచ్చి ఉన్నారు. పిఎంసి తరఫున కూడా, పిఎంసి ద్వారా కూడా కొత్తగా కరోనా టైంలో కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆయన్ని భౌతికంగా చూడలేని వాళ్ళకి మొదటి నుంచి ఆయన చరిత్ర ఏంటి, ఏం జరిగింది అనేది, ఎలా ఆయన ఎంత ఉన్నత ఆశయాలతో ఆయన వర్క్ చేశారు అనేది చూపించడానికి ఒక ఫిల్మ్ని, డాక్యుమెంటరీ ఈరోజు మనకి రావటం జరిగింది. ఈ ఫిల్మ్ని అన్నపూర్ణ థియేటర్లో వేస్తూ ఉన్నారు. చుట్టుపక్కల గ్రామాల్లో దాదాపు
25 సంవత్సరాలుగా ఈ ధ్యాన ప్రచారము, శాకాహార ర్యాలీలు అన్నీ కూడా ఉధృతంగా జరుగుతూ ఉన్నాయి మంగళగిరి చుట్టుపక్కల గ్రామాల్లో. ఇప్పుడు రాజధాని అయ్యింది. రాజధాని గ్రామాల నుంచి కూడా ఎంతోమంది వచ్చి రోడ్డు వరకు కూడా క్యూలో నిలబడి లోపలికి వెళ్ళారు. 7:30 లోపేను ఇంత దగ్గరగా ఇంతమంది రావటం అనేది, ఇంత ఉత్సాహంగా చూడాలనుకున్న ఒక మహానుభావుడి సినిమాకి 500 మందికి హౌస్ఫుల్ అని టికెట్ పెట్టి బోర్డు పెట్టి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఏ సినిమాకి కూడా ఈ రోజున ఆదరణ లేదు. ఆయన యొక్క మహత్యం తెలిసిన వాళ్ళందరూ కూడా, ధ్యానంలోకి వచ్చిన వాళ్ళందరూ ఆయన చరిత్రను చూడాలి కళ్ళారా అని తపన పడుతూ ఉన్నారు. దీన్ని బట్టే ధ్యానం యొక్క ఆవశ్యకత, ఆహారం యొక్క ఆవశ్యకత, పిరమిడ్ యొక్క గొప్పతనము, ఆ శక్తిని అందరూ తెలుసుకొని ఇంకా రాని వాళ్ళు కూడా రావటము, ఉన్నవాళ్ళు కూడా జీవితాంతం సాధన చేయటం అనేది జరుగుతుందని మేము ఆశిస్తూ, ఆయన పర్యవేక్షణలోనే ఇదంతా జరుగుతోందని భావన చేస్తూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఈ రోజున పత్రిజీ గారి జీవిత విశేషాల గురించి, ఆయన ఈ పిరమిడ్ జ్ఞానం గురించి ఆయన చేసిన ప్రయత్నం, ఆయన చేసిన విశేషమైనటువంటి కృషి ప్రయత్నం మీద మంచి సినిమా తీసి వాళ్ళ ఈ మంగళగిరి అన్నపూర్ణ థియేటర్లో ప్రదర్శించారు. కానీ సినిమా ధ్యానము, పిరమిడ్ ధ్యానం అనేది ప్రజలందరికీ కూడా ఇది అవసరమైంది. ఈ అవసరమైన దాన్ని సినిమా రూపంలో కూడా తీసి చూపించడం కూడా చాలా విశేషం. ఆ సినిమా విశేషాలు, ఆయన చరిత్ర విశేషాలు, పిరమిడ్ ధ్యాన విశేషాలు ఎట్లున్నా, ఈ రోజున ఈ సినిమా యొక్క ప్రభావం వల్ల మంగళగిరిలో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా వీళ్ళు ఈ సినిమాకు వచ్చారు. ఇన్ని వేల మంది, దాదాపు హాలు పట్టినంత జనం వచ్చారు. హాలు ఫుల్ అయిపోయింది, మంచి టైట్ అయిపోయింది. అలా రావడానికి కారణం వీళ్ళంతా కూడా ఎంతో కొంత ఈ ధ్యానం మీద అవగాహన కలిగి ఉన్నటువంటి వ్యక్తులు. ఇంతమంది ధ్యానం గురించి తెలుసుకోవాలని, పత్రిజీ గారి జీవిత విశేషాలు తెలుసుకోవాలని, మరి మంగళగిరి బుద్ధ విహార మన కృష్ణార్జునరావు గారు, మరి ఈయన అద్భుతమైన జాతీయ స్థాయి కళాకారుడు, కొట్టేస్తున్నాడు ఇవాళ ఆంధ్రప్రదేశ్ని. అటువంటి వాళ్ళు కూడా ఈ సినిమాలో వేషం కూడా వేశాడండి ఈయన. ఇటువంటి వాళ్ళు పెద్దలు, గాయకులు, కళాకారులు, మరి ఎంతోమంది విశేషమైనటువంటి వ్యక్తులు ఈ సినిమా కోసం వచ్చి ఇంతమందిని కలుసుకోవడం చాలా విశేషంగా ఉంది. అందుకోసమని నేను ఈ సినిమా తీసిన వాళ్ళని, ఈ సినిమాలో నటించిన వాళ్ళని, ఈ సినిమా కోసం వచ్చినటువంటి మహనీయులు అందరూ కూడా రావడం వల్ల నాకు అందరికీ కూడా చాలా ఎంతో సంతోషంగా ఉందని మీకు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అన్నపూర్ణ థియేటర్ యాజమాన్యానికి, అలాగే ఇక్కడ ఉన్న సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి. అలాగే మంగళగిరి పిరమిడ్ ధ్యాన మిత్రులు ఎంతోమంది సహాయ సహకారాలతో పత్రిజీ మూవీ అనేది ఈరోజు ఉదయం 8 గంటలకల్లా షో స్టార్ట్ అయింది.
ఎవరి కాళ్ళు స్వచ్ఛందంగా మేము వస్తాం అని చెప్పేసి హాల్ వరకు ఫుల్ అయిపోయింది. అలానే ఈ యొక్క పత్రిజీ గారి గురించి ఎక్కువ తెలుసుకోవాలి, వారి యొక్క జీవిత చరిత్ర తెలుసుకోవాలని చెప్పేసి మనం పోస్టుల ద్వారా కానీ దేని ద్వారా పెట్టినా కూడా అందరూ కూడా తిలకించి ఈరోజు కరెక్ట్గా 8 కల్లా షో అనేది స్టార్ట్ అయిందండి. మరి అలానే మంగళగిరి పిరమిడ్ జాన్ తరపున అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి. ఈరోజు చాలా ముఖ్యమైన ఉద్దేశం, ఎందుకంటే ఒక గురువు గారు ఒక్కరిగా స్టార్ట్ అయ్యి కొన్ని వేల మంది శిష్యులు తయారు చేశారు. మరి ఆ శిష్యుల్లో ఒక పరంపరలోనే అతను సినిమా తీయటము, దాన్ని యావత్తు ప్రపంచం అంతా కూడా రిలీజ్ చేయటము చాలా ఆనందకర విషయం అండి. ముందుగా అందరికీ మంగళగిరి పిరమిడ్ ధ్యాన కేంద్రం తరపున ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. సరైన కోపము సరైన మనిషిని సరైన సమయంలో చేయడం సరైన కోపము. సో అది సార్ పర్ఫెక్షన్గా ఉండేది సార్. సరైన డోసేజ్ ఆఫ్ కోపము సరైన మనిషికి సరైన సమయంలో ఇవ్వాలి. అది రాంగ్ సమయంలో ఎప్పుడు ఇచ్చేవాడు కదా సార్. సో ఆ కోపంలో ఆయన ఏదైతే చెప్తాడో అది ముంగటి వాడికి కోపంలో కనబడుతుంది. కానీ అప్పుడు తర్వాత వాళ్ళు ఎప్పుడైతే దీర్ఘంగా ఆలోచిస్తాడో, ఓహో నేను ఇది నాలో వదిలేసుకుంటే నేను కూడా ఆత్మనైతాను అని వాళ్ళకి అర్థమవుతుంది.